హాయ్ హలో ఈరోజు మౌర్యుల యుగం గురించి నేర్చుకుందాము. మౌర్యులు వచ్చేసి భారత ఉపఖండాన్ని పాలించారు. తూర్పున బంగ్లాదేశ్, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన కావేరీ నది, తమిళనాడు, కేరళ తప్ప భారత ఉపఖండం అంతా మౌర్య సామ్రాజ్యం. తమిళనాడు, కేరళ తప్ప భారత ఉపఖండం అంతా మౌర్య సామ్రాజ్యం. ఆధారాలు, సాహిత్య ఆధారాలు, విదేశీ స్వదేశీ గ్రంథాలు. విదేశీ గ్రంథాలు చూద్దాము. మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం గ్రీక్ భాషలో రచించాడు. చంద్రగుప్తుని ఆస్థానంలో సెలూకస్ నికేటర్ మెగస్తనీస్ను రాయబారిగా పంపాడు. కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. భారత్లో కరువు కాటకాలు లేవు. బానిస వ్యవస్థ లేదు. భారతదేశంలో 7 కులాలు ఉన్నాయి. భారతీయులకు వడ్డీ వ్యాపారం తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విదేశీ గ్రంథం ప్లినీ రచించిన న్యాచురల్ హిస్టరీ. 72 ADలో లాటిన్ భాషలో రచించారు. మౌర్యుల సైనిక శక్తిని తెలియజేశాడు. 6 లక్షల కాల్బలము, పదాతి దళము, 30,000 అశ్వక దళము, 9,000 గజ దళము, 8,000 రథబలము. నెక్స్ట్ శ్రీలంక బౌద్ధ మత గ్రంథాలు మహావంశ, దీపవంశము, కులవంశము, వంశత, పకాసిని శ్రీలంకలో పాలి భాషలో రాయబడ్డాయి. టిబెట్ బౌద్ధ గ్రంథం దివ్యవదన టిబెట్ భాషలో రాశారు. ఇది అశోకుడిని ప్రముఖంగా స్తుతించినది. చైనీస్ గ్రంథాలు తీర్థయాత్రలకు వచ్చిన చైనీయులు రచించిన గ్రంథాలు. చైనీస్ గ్రంథాలు చైనా యాత్రికులు ఫాహియాన్ 399 414 ఏడి మధ్య కాలంలో భారత్లో ఉన్నాడు. ఇది 2వ చంద్రగుప్తుని కాలము. ఇతని గ్రంథం పుకోహోకి హుయిత్సాంగ్. ఇతడు 630 to 644 మధ్య కాలంలో భారత్లో ఉన్నాడు. హర్షుడు భారత పాలకుడు. హింసాంగ్నప్పుడు హర్షుడు. ఇతని గ్రంథం సియూకి. హిత్సింగ్ 675 నుంచి 680 మధ్య కాలంలో భారత్లో ఉన్నాడు. భారత పాలకుడు ఎవరో తెలియదు. నెక్స్ట్ స్వదేశీ గ్రంథాలు చూద్దాం. అర్థశాస్త్రం, ముద్ర రాక్షసం, హర్ష చరిత్ర. అర్థశాస్త్రం కౌటిల్యుడు రచించాడు. కౌటిల్యుడికి ఇంకో పేరు చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఈ 3 పేర్లు ఇతనివే. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు అన్న ఒకటే. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు చెందినది. ముద్ర రాక్షసం విశాఖదత్తుడు రచించాడు. ఇది ఒక నాటిక. చాణక్య, చంద్రగుప్తులు ఇద్దరు కలిసి ధననందుడు నందవంశం ని అంతం చేసి మౌర్య స్థాపనకు తెలియజేస్తుంది. హర్ష చరిత్ర భానుడు రచించాడు. మౌర్య సామ్రాజ్య పతనాన్ని దీనిలో వర్ణించాడు. మౌర్యుల చివరివాడు బృహద్రథుడు. ఇతనిని పుష్యమిత్ర శుంగుడు అంతమొందించాడనే సమాచారం దీనిలో కలదు. నెక్స్ట్ వచ్చేసి రాజతరంగిణి కల్హణుడు రచించాడు. కాశ్మీర్ను పాలించిన రాజుల చరిత్ర రాజతరంగిణి. పురాణాలు మౌర్యుల వంశాన్ని తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ పురావస్తు ఆధారాలు చూద్దాము. మౌర్యుల చరిత్రకు నాణేలు బలహీన ఆధారాలు. మౌర్యుల వేల కొలది నాణేలు, పంచమ కాయిన్స్, విద్దంక నాణేలు ముద్రించారు. శాసనాలు అశోకుని శాసనాలు ఎడిక్ట్స్ రాజాజ్ఞలు అంటారు. అంటే రాతి పైన వేసిన శాసనాలు రాజాజ్ఞలు అంటారు. 47 ప్రాంతాల్లో 108 ఏకైక శాసనాలు లభించాయి. ఇవి భారత ఉపఖండంలో అన్ని ప్రాంతాల్లోనూ లభించాయి. ఎర్రగుడి రాజుల మందగిరి కర్నూలు జిల్లాలోనివి. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయన్నమాట. ఇవి మౌర్యుల రాజభాష, ప్రాకృత భాష. శాసనాలపై 2 లిపులను ఉపయోగించారు. ఖరోషి లిపి పాకిస్తాన్ శాసనాలలో కుడి నుండి ఎడమకు, బ్రహ్మీ లిపి మిగతా శాసనాలు ఎడమ నుండి కుడికి. కొంతకాలానికి 2 అంతమైనాయి. 1837లో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ బ్రహ్మీ లిపిని కనుగొన్నాడు. అశోకుడు తన శాసనాలను బిరుదాలపైనే వేశాడు. దేవనాంపియ సంస్కృతం, ప్రియదర్శి సంస్కృతం. 20వ శతాబ్దంలో దొరికిన 4 శాసనాల్లో అశోకుడు తన పేరును వాడాడు. మస్కీ, ఉడేగోళం, నిత్తూర్, గుజ్జర, మధ్యప్రదేశ్. అశోకుని శాసనాలు 3 రకాలన్నమాట. శిలాశాసనం, స్తంభశాసనం, గుహాలయ శాసనాలు. శిలాశాసనాలు 14 ప్రధాన శిలాశాసనాలు ఉన్నాయి. 8 ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. ఇవి కొండపై వేసిన 14 శిలాశాసనాలు 8 ప్రాంతాల్లో దొరుకుతున్నాయి.
ఒక్కో శాసనంపై ఒక్కో ఆజ్ఞను చెక్కించాడు. 13వ శిలాశాసనం ఎక్కడెక్కడ చెక్కించారో చూద్దాం. ఎర్రగోపాడు శాసనం ఆంధ్రప్రదేశ్, జునాగఢ్ శాసనం గుజరాత్, సపారా మహారాష్ట్ర, కల్సి ఉత్తరాంచల్, ధౌలి ఒరిస్సా, జౌగఢ ఒరిస్సా, మన్షేరా షాబాజ్గిర్ పాకిస్తాన్. బబ్రు శిలాశాసనం బౌద్ధ మతంపై అశోకుని నమ్మకాన్ని తెలియజేస్తుంది. బుద్ధం శరణం గచ్చామి అని పేర్కొన్నాడు. ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 వాక్యాలు బబ్రు శాసనంపై వేయించాడు అశోకుడు. కాందహార్, గాంధార్ ద్విభాషా శాసనాలు ప్రాకృతంలో లేని ఏకైక శాసనం. ఇక్కడ వాడిన భాషలు గ్రీక్, అరబిక్. మొత్తం అశోకుని శాసనాల్లో ఉపయోగించిన భాషలు ప్రాకృతం, గ్రీక్, అరబిక్. లిపులు ఖరోష్ఠి, బ్రహ్మ, గ్రీక్, అరబిక్. నెక్స్ట్ స్తంభ శాసనాలు చూద్దాము. రుమ్మిండై స్తంభ శాసనం ఆనాటి లుంబిని బుద్ధుడు జన్మించిన ప్రాంతాన్ని సందర్శించి తన సంతోషాన్ని ప్రకటిస్తూ పన్ను రాయితీలో 1/8వ భాగం పన్నుగా చెల్లిస్తే చాలన్నాడు. ప్రాకృతంలో అత్తబాయియ మౌర్యుల పన్నుల వ్యవస్థను తెలియజేసే శాసనం రుమ్మిండై స్తంభ శాసనం. రుమ్మిండై స్తంభ శాసనం. గుహాలయ శాసనాలు గుహాలయ శాసనం వేయించాడు. బారాబరా గయ గహాలయ శాసనం. గయ కొండల్లో అశోకుడు 4 గుహలను తవ్వించాడు. వీటిని ఆజీవిక సన్యాసులకు దానంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. సో ఇక్కడ వరకు వచ్చేసి మౌర్యుల గురించి ఉంది. మౌర్యుల రాజకీయ చరిత్ర తర్వాత క్లాస్లో చూద్దాం.